నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. వసంత పంచమి అంటే ఏంటి, వసంత పంచమి రోజు ఏం చేస్తే మంచిది, దాని గురించి వివరించేందుకు మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సిద్ధపల్లి గారు. మరి గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్తే. రేపు వసంత పంచమి. అయితే అసలు ఈ వసంత పంచమి యొక్క విశిష్టత ఏంటండి, ఆ రోజు ఏం చేయాలి? అందరికీ నమస్కారం అండి. గురుభ్యో నమః. రేపు మన అందరికీ తెలిసినటువంటిదే శుక్లపక్ష చతుర్థి. దీన్ని వినాయక జయంతి కూడా అంటారు వాస్తవానికి. అలాగే సరస్వతి అమ్మవారి యొక్క జయంతి కూడా, అంటే పుట్టినరోజు. అదేంటి వినాయక జయంతి, వినాయక చవితి కదా అంటారు. వినాయక చవితి వచ్చేసి విఘ్నాలకు అధిపతిగా ఉన్నటువంటి రోజు, ఆయన గెలిపించిన రోజు అనమాట. విఘ్నాలకు అధిపతిని చేసిన రోజు. దీన్ని వినాయక జయంతి కూడా అంటారు. అలాగే శ్రీ పంచమి అంటారు, వసంత పంచమి. అంటే ఇక్కడి నుంచి వసంతం, స్ప్రింగ్ స్టార్ట్ అవుతుందని మన అందరికీ. అంటే ఆకులు రాలిపోయి ఇంకా కొత్తగా జీవనం మొదలు. ఉగాది నాటికి కొత్త సృష్టి ఉంటుంది, అంటే పువ్వులు కాయలతో బాగా ఉంటుందని మన వాళ్ళు ప్రకృతిని అనుసంధానం చేసుకునే పండుగల్లో ఈ వసంత పంచమి రోజున జనరల్గా అమ్మవారు, అంటే జ్ఞానదేవత అయినటువంటి తల్లి సరస్వతి, ఆవిడికి అంకితం చేయబడినటువంటి రోజు ఈరోజు. ఆమె జన్మించినట్టుగా చెప్తారు. అంటే జ్ఞానం అక్షర స్వరూపం అయితే ఆ అక్షరాన్ని పలకాలి అంటే ఖచ్చితంగా మనం వాడతాం, వాయిస్ను వాడతాం. అందుకనే చెప్తారు, ఆమె నాలుక కొస మీద ఉంటుందయ్యా సరస్వతి అని. సరస్వతి నాలుగు కొస మీద ఉండేది ఏమిటి? దాని అర్థం ఏమిటంటే నీ భాష వలనే నీకు, అలాగే నీ జ్ఞానం వలన, నీ భాష వలన నీకు గౌరవం మర్యాదతో పాటుగా ధనం కలుగుతుంది. అందుకే దాని పేరు శ్రీ పంచమి. శ్రీ అంటే లక్ష్మీదేవి అని అంటారు కదా. ఏమే అన్నీ అన్నమాట. సరస్వతి జ్ఞానమే అన్నిటికీ మూలమైనటువంటిది. ఇప్పుడు జ్ఞానం లేకుండా డబ్బు ఉందనుకోండి, జ్ఞానం ఉంది, వాడికి అధికమైనటువంటి ధనం ఉంది, కానీ జ్ఞానం లేదనుకోండి, వాడికి ఎలా వాడుకోవాలో తెలియదు, దాని విలువ తెలియదు. అవతల వాడు ఎంత చెప్తే అంత ఇచ్చేస్తాడు. అంటే డబ్బులు ఉన్నాయి కదా ఇచ్చారా అంటాడు తప్ప వాడికి జ్ఞానం ఉండదు అనమాట. అరే దాని రేట్ అంత ఉండదు, ఇంతే ఉంటుంది, మనం దీన్ని అడిగి తీసుకోవాలన్న జ్ఞానం ఉండదు. అది జ్ఞానం లేకపోతే ఎంత ఉన్నా కూడా దానివల్ల ప్రయోజనం చేకూరదు. కాబట్టి జ్ఞానం వల్ల మనం పని చేస్తాం, పని చేయటం వల్ల నీకు ధనం లభిస్తుంది. కాబట్టి శ్రీ పంచమి రోజున సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన అందరూ చేస్తారు. సరస్వతి ఆరాధన అంటే అమ్మవారిని కూర్చోబెట్టుకుని పూజలు చేయటం మనకు అలవాటైపోయింది తప్ప, జ్ఞానాన్ని ఏ విధంగా సముపార్జించుకోవాలి, జ్ఞానం అంటే ఏమిటి, సరస్వతి అంటే ఏమిటి, ఈ సరస్వతిని మనతో ఎలా నిలుపుకోవాలి అన్నది మనందరికీ తెలుసుకోవాలి. ఇప్పుడు చదువుకున్న వాడికే సరస్వతి అవసరం అనుకోవద్దు. ఎందుకంటే చదువు రానివాడు కూడా, ఇప్పుడు మేము 1999లో పిఎస్ఎల్వి శాటిలైట్ ఆకాశాన్ని పంపించేటప్పుడు మేమందరం అనుకునేవాళ్ళం అనమాట. 1999లో ఏమని అనుకునేవాళ్ళం అంటే, ఈ శాటిలైట్ పైకి వెళ్తే కమ్యూనికేషన్ పెరుగుతుందట, సెల్ ఫోన్స్ వస్తాయట. ఇప్పుడు రైతులు కూడా మామూలుగా కేకేసి ఏం మందు వేస్తున్నావు అనుకుంటారు, కానీ ఆ రోజున ఫోన్ చేసి ఏంట్రా ఏం మందు కొడుతున్నావు అని అడుగుతారట. అబ్బా అంత టెక్నాలజీ వస్తుందా దీంతో అని అనుకున్నాం అనమాట. కానీ అది నిజమే అయింది. ఈ రోజున ఇంట్లో రూమ్లోనే పక్క రూమ్లో పడుకున్నవాడిని లేపాలన్నా కూడా ఫోన్ చేసి లెగురా అంటున్నాం. అంటే టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ అంత పెరిగినాయి. అంటే నాలెడ్జ్ అనేది చదువు రానోడికి కూడా ఈ రోజున ఫోన్ ఎలా ఆపరేట్ చేయటం వచ్చు వాడికి. అంటే వాడి అవసరాన్ని బట్టి జ్ఞానాన్ని తెచ్చుకుంటాడు. చదువు కూడా అంతే. వాడికి దాని మీద దృష్టి ఉందనుకోండి వాడు బాగా చదువుకుంటాడు, వాడికి దృష్టి లేదనుకోండి దాన్ని చదవడు. కాబట్టి సరస్వతి అంటే ఒక చదువు మాత్రమే కాదు, ఇంటర్నల్గా ఉండే నాలెడ్జ్. చదువు రాని వాడికి కూడా నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు వాడికి డబ్బులు లెక్క పెట్టడం చేత కాదు, కానీ డబ్బు విలువ తెలుసు కదా. ఇప్పుడు మనం అందరం చూస్తుంటాం అడ్వర్టైజ్మెంట్లో గుండు బాస్ గారు, ఆయన డబ్బులు లెక్క పెట్టడం రాదని చెప్తారు, చదువు కూడా రాదని చెప్తారు, ఆయన పక్కన వాళ్ళ చేత చదివించుకుంటారు. బట్ డబ్బులు విలువ అయితే తెలుసు కదా ఆయనకి, అంటే ఆ నాలెడ్జ్ అయితే ఉంది కదా. కాబట్టి ఎవరికొకరికి ఏదో ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది. దాన్ని పోగొట్టుకోకుండా గెయిన్ చేసుకోవటం ఏదైతే ఉందో అది సరస్వతి పూజ నుంచి సంపాదించుకోవాలని చెప్పే ఒక ప్రయత్నం అన్నమాట. అలాగే గురుగారు, మొదటి కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి సౌమ్య గారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మా పాప గురించి అడగాలండి. ఓకే. 12 ఆగస్ట్ 98, ఓకే, 6:23 పొద్దున, కనిగిరి, గుంటూరు. ఓకే అండి. ఏంటమ్మా ఏ ఊరు? గుంటూరు అండి, కనిగిరి, గుంటూరు. గుంటూరా కనిగిరే? కనిగిరి అక్కడెక్కడ ఉంది, గుంటూరు ఎక్కడ ఉంది? గుంటూరులోనే అండి, కనిగిరి. ఓకే. ఏం తెలుసుకోవాలండి? వివాహం గురించి.
ఇప్పుడు సంబంధం వచ్చింది, చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ జన్మజాతకంలో లగ్నం సింహలగ్నం, రాశి మీనరాశి, నక్షత్రం రేవతి, నక్షత్రం 1వ పాదం, మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి. లగ్న రాహు, సప్తమ కేతు, అష్టమ గురుచంద్రుల యొక్క కలయిక. గురువు వక్రించి 9వ ఇంట్లో శని నీచంలో, 12వ ఇంట్లో కుజదోషం, సర్పదోషం, కుజదోషం 2 ఉన్నాయి తల్లి. ఇక్కడ పెళ్లి చేయొచ్చు రేపు జూన్ తర్వాత నుంచి, కానీ ఈ నవంబర్ నుంచి 26 నుంచి 2028 జనవరి 12 వరకు గుర్తుపెట్టుకోండి. నవంబర్ 11వ తారీఖు 2026వ సంవత్సరం, అంటే ఈ సంవత్సరం నవంబర్ 11 నుంచి 28 జనవరి 12వ తారీఖు వరకు, ఆల్మోస్ట్ సంవత్సరం 3 నెలల పాటు లేదా 2 నెలల పాటు. ఇక్కడ ఈ అమ్మాయి జన్మజాతకంలో సర్దుకుపోవలసినటువంటి సిస్టమ్ ఉంటుందన్నమాట. అంటే పెళ్ళైన తర్వాత ఉండేటువంటి సహజమైనటువంటిది, ఇది తీవ్ర రూపం దాల్చకుండా మీ పాపను మీరు కాపాడుకోండి. ఎందుకంటే పూజలు చేస్తే అవ్వమ్మా, మనసును మార్చితే అవుతాయి. గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నాను, పెళ్లి చేయండి. ఎప్పటి నుంచి? రేపు జూన్ 2 తర్వాత నుంచి వచ్చే ముహూర్తాల్లో పెళ్లి చేయండి. కానీ ఆ పాప జాతక రీత్యా ఉన్న దోషానికి ఈ సంవత్సరం నవంబర్ 11 నుంచి 2018 జనవరి 12వ తారీఖు వరకు ఆమె చాలా శాంతంగా ఇంట్లో వాళ్ళతో కలిసిపోయి సర్దుకుపోగలిగితే అది కుటుంబం నిలబడుతుంది. లేదంటే అది చాలా కష్టమవుతుంది తల్లి. కాబట్టి జాగ్రత్త. అలాగే ఏలూరు నుంచి లక్ష్మి గారు ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే గురువు గారండి. నమస్తే అమ్మా, చెప్పండి. మా తమ్ముడు గురించి తెలుసుకుందామని చేశానండి. ఓకే, ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఆయనది 1997 అండి. లక్షవారం మే నెల 8వ తారీఖు అండి. మే 8. 9 ఆ టైం పుట్టాడండి. 8 మే 1997 అండి. 7 ఎన్ని గంటలకి? 8, 9 ఆ టైంలో పుట్టాడంటండి. ఉదయమా సాయంత్రం అండి? ఉదయం అండి. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? అనంతపల్లి అండి. ఎక్కడమ్మా అది తల్లి? అనంతపల్లి అండి. అంటే పక్కన ఏదైనా పెద్ద ఊరు చెప్పండి. పెద్ద ఊరు తాడేపల్లిగూడెం పక్కన. ఏలూరు జిల్లా. ఓకే, తాడేపల్లిగూడెం ఒకప్పుడు ఏలూరు జిల్లా. చెప్పండి. మా తమ్ముడు వివాహం సెట్ అవ్వట్లేదండి ఎన్ని చూసినా. అట్లాగే. అలాగే వర్క్ కూడా అడు అటెండర్ కింద మండల ఆఫీస్ లో చేస్తున్నాడు, కానీ అది కూడా వర్క్ కూడా సరిగ్గా లేదు. అందుకని ఇక్కడ ఉన్న వర్క్ని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పమ్మా. మిగతా వాటిని నేను చెప్పగలను. లగ్నం మిథున లగ్నం, రాశి వృషభ రాశి, నక్షత్రం కృతికా, నక్షత్రం 4వ పాదం. ఇక్కడ జాతకంలో 3వ ఇంట్లో కేతు, విద్యాస్థానంలో రాహు, సప్తమాధిపతి దశమాధిపతి అష్టమంలో, అష్టమాధిపతి శని దశమంలో కేతువుతో. అందుకే కనీసం మండలాఫీసులో అటెండర్గా అన్న ఆయన ఉండటానికి అవకాశం దొరికింది. కానీ ప్రతి ఒక్కరికి నాకు తెలుసమ్మా, నేను తెలియకుండా ఏది మాట్లాడను, నేను చూడకుండా తెలియకుండా నేను ఏది మాట్లాడను. ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో నేను కాలంతో పాటుగా అందరికీ నేను ఆస్ట్రాలజీ ఎందుకు చెప్తాను అంటే నేను చూస్తాను. ఇప్పుడు మీరు అన్నారు కదా, నేను ఒక మండల ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, నేను పలానా గురుగారు అని పోను. నేను ఇవన్నీ మార్చేసి ఒక టీ షర్ట్ వేసుకొని ఏంటి ఒక నైట్ ప్యాంట్ వేసుకొని పోతా. ఎందుకంటే నా పని నేను చేయించుకోవటం కోసం వెళ్తా. కానీ అక్కడ పనిచేసే అటెండర్ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర వరకు ఎలా బిహేవ్ చేస్తారో ఒక్కసారి మీరు మీ తమ్ముడిని పక్కన పెట్టి వెళ్ళి చూడండి. పని బాగానే ఉంటుంది అక్కడ, ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా ఉంటుందో ఒకసారి వెళ్ళి చూడండి. ఎందుకంటే నా కళ్ళతో నేను చూసినవి మాత్రమే నేను చెప్పగలను. అందరూ అలాగే ఉంటారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో 99.9% అలాగే ఉంటారు. ఒక మండలం కాదు, చాలా మండలాల్లో అంతే. వృత్తి గురించి పక్కన పెట్టండి, అదన్నా ఉంది, సంతోషపడండి. ఎందుకంటే దశమాధిపతి అష్టమాధిపతి దశమంలో ఉన్నందువల్ల అతనికి అక్కడన్నా వర్క్ ఉంది. ఇప్పుడు చాలామందికి వర్క్ లేదు కాబట్టి దాంట్లో ఉండమని చెప్పండి. ఇకపోతే సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు, దీనివలన వివాహం ఆలస్యం అవుతుంది. అందుకే చెప్పారు, రెండింటికి అధిపతి అయ్యి ఉండి అది ఉండకూడని చోట్లో ఉంటే ఖచ్చితంగా ఒకదాన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ జాతకరీత్యా ఆయన అక్కడే ఉండి
పని చేసుకుంటాను, కొంచెం ఓపికగా ఉంటాను అంటే మాత్రం ఆయనకి వివాహానికి సమయం పడుతుంది. లేదు నేను ఆ వర్క్ బదులు నేను ఏదైనా వ్యాపారం చేసుకుంటాను, నేను పెళ్లి చేసుకోవాల్సిందే అంటే మాత్రం ఇక్కడ జన్మజాతక రీత్యా ఈయనకి వివాహానికి సంబంధించినంత వరకు అది కూడా ఇక్కడ అవకాశం ఉన్నది, లేకుండా ఏం లేదు తల్లి. జూన్ 7వ తారీఖు నుంచి, అంటే ఈ సంవత్సరం జూన్ 7వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖు వరకు అవకాశం ఉంది. ప్రయత్నం చేయమని చెప్పండి. అలాగే మరో కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి సృజన గారు. హలో. హలో అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలి? 30 ఏప్రిల్ 88. ఓకే. 3:15 మధ్యాహ్నం. ఏ ఊరండి? జాబ్ గురించి హైదరాబాద్ అండి. ఓకే, జాబ్ గురించి తెలుసుకోవాలి. ఏం చదువుకున్నావు నాన్న? నేను బిఎడ్ చేశానండి, టీచింగ్ చేశాను. నిన్న ఇయర్ కొంచెం నేను రాంగ్ చెప్పాను, అందుకని. అదే మరి అందుకనే వాయిస్ గుర్తుపెట్టి అడుగుతున్నా. ఏం చదువుతున్నావు? అయిపోయింది, బీఈడి అయిపోయింది. అయిపోయింది. టీచింగ్ చేశాను. ఇప్పుడు ఏం అడుగుతావు? జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఏంటమ్మా? గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నానండి, ఎలా ఉంది అని. ఇప్పుడు నేను ఏం జాబ్ అంటే ఏ జాబ్ చేయట్లేదా? గవర్నమెంట్ జాబ్ కోసం చదువుకుంటున్నావు? చదువుతున్నాను. ఏ గవర్నమెంట్ జాబ్ బదులు ఏం చేయొచ్చు కదా, చాలా మంచి స్కూల్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ ఉంటుంది కదమ్మా. కాదు అని ఒకటి చెప్తా వినండి. ఇప్పుడు బీఈడి చేశారు, ఓకే. బిఏ బీఈడియా, ఎంఏ బీఈడియా, లేకపోతే బీఎస్సీ బీఈడియా? బీఎస్సీ బీఈడి చేశారు అంటే మ్యాథ్స్, సైన్స్, ఓకే. మరి చాలా మంచి స్కూల్స్ ఉన్నాయి కదా నాన్న. చేశానండి, కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి ఆగాను. ఓకే. 2 years. ఇక్కడ ప్రయత్నం చేయండి, కాదని చెప్పట్లేదు, కానీ దానికోసం కూర్చొని హెల్త్ సాకు చూపించుకోకండి దయచేసి. మీకు అవసరం ఉంటే నిజంగా వెళ్ళి, చాలా స్కూల్స్, మంచి స్కూల్స్ ఉన్నాయి, చాలా మంచి జీతాలు ఉన్నాయి, ఓకే. ఇక మీదట గవర్నమెంట్ జీతాలు ఇప్పుడు ఉన్నటువంటి ఏమంటారు టీచర్స్కి ఇచ్చే జీతాలని చాలా తగ్గించేస్తామని కూడా విన్నాం మేము, ఎందుకంటే న్యూస్లో ఉంటుంటాం కదా, వింటాం. కాబట్టి అందుకే చెప్తున్నా, దానికన్నా కూడా ప్రయత్నం చేయి. ఖాళీగా ఉంటే అనుభవం పోతుంది నాన్న, అందుకోసం చెప్తున్నా. మీది లగ్నం సింహలగ్నం, రాశి కన్యా రాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం. దశమ స్థానంలో శుక్రుడు చాలా బాగున్నాడు. దశమాధిపతి దశమంలో గొప్ప యోగమే. లగ్నాధిపతి చాలా బాగున్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు, అది మంచిదే, గొప్ప యోగం, అందులో కూడా ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ మీకు శని పంచమంలో ఉన్నాడు, ఇప్పుడు గురువులో రాహు జరుగుతూ ఉన్నది. ప్రయత్నం చేయండి అమ్మా, ఉంది, అవకాశం ఉంది, కానీ రాలేదని సాకులు మాత్రం చెప్పమాకండి. ఎందుకంటే మీకు వాళ్ళు నా షో చూస్తారు, పేరు చెప్పలేను, కానీ ఒక అమ్మాయి ఇండిపెండెంట్గా పాప అన్ని ఎగ్జామ్స్ రాసింది, పాస్ అయింది. ఎన్నిసార్లు గవర్నమెంట్ దానికి రాసిన చివరిదాకా వచ్చే అమ్మాయికి వచ్చేది కాదు పాపం. నేను ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే, గురువుగారు నేనేం జాతకం చూసి ఉద్యోగం వస్తుందంట, నేను చాలాసార్లు రాశాను రాలేదంటది, నా వయసు అయిపోతుంది అంటది. ఆఖరి ప్రయత్నంగా అన్నీ వదిలిపెట్టి వెళ్ళి చదువుకుంటే శ్రీకాకుళం వెళ్ళి పాపం అక్కడెక్కడో కోచింగ్ తీసుకొని ఫైనల్గా 30వ ర్యాంక్ కొట్టింది స్టేట్లో. ఆ అమ్మాయి కమ్యూనిటీలో ఫస్ట్ ర్యాంక్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే, ఇంట్లో వాళ్ళందరూ మేము హెల్ప్ చేస్తున్నాం అంటారు, కానీ లేచిన దగ్గర కాఫీ ఇవే, టీ ఇవే, చదువుకొనిరనమాట. కానీ నువ్వు పోయి చదువుకోమ్మా అని చెప్తుంటారు. ఇలాంటివి ఉండకూడదు. మీరు కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక 6 నెలలు, సంవత్సరము మీ మీదే పెట్టుకోండి, చదువు మీద పెట్టండి. ఖచ్చితంగా మీరు సాధించేదానికి అవకాశం ఉంది. అవకాశం లేదనుకోండి, మీకు ఎందుకమ్మా వెళ్ళండి అమ్మా అని చెప్పేవాడిని. లేదా ఇప్పుడు 2 సంవత్సరాలు బాగాలేకున్నారు కదా, ఇంట్లో మీ మీద మీకే పెట్టుకున్నా కూడా ఈ పాటికి మీకు వచ్చి ఉండాలి. రాలేదంటే స్వయం కృతాపరాధ దోషం. ఎందుకంటే మీకు అవకాశం ఉన్నది, లేకపోతే నేను ఎంత దూరం మాట్లాడను. అవకాశం ఉంది, గట్టిగా ప్రయత్నం చేయండి. అలాగే చెన్నై నుండి పార్వతి గారు ఉన్నారు. హలో. నమస్కారం అండి, గురువు గారికి కూడా నమస్కారం, మీకు నమస్కారం అండి. నమస్తే. నాది నా మనవడిది, మా అబ్బాయి వాళ్ళ అబ్బాయిది అడుగుదామని చేశానండి గురువు గారిని. వాడు పుట్టింది 10/12/2021, టైము పొద్దున్న 10:25 అండి, హైదరాబాదు. అయితే ఇప్పుడు వాడు రాహు మహర్దశ శతభిష నక్షత్రము
మరి తండ్రికి ఏమైనా గండాలు ఉన్నాయా? తర్వాత వీడి వల్ల మా ఇంటి పేరు బాగా నిలబెడతాడా? తర్వాత వాళ్ళ నాన్న ఎప్పుడు ఇల్లు కొనుక్కుంటాడు మంచిది, ఇది అడుగుదామని చేశాండి. మా అబ్బాయి ఆయుష్కి ఏమైనా గండం ఉందా? రాహు మహర్దశ ఇంకా 9 ఏళ్ళు ఉంది, అందుకని. ఇక్కడ ఇది ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి లగ్నాధిపతి లగ్నంలో శుక్రుడితో ఉన్నాడు. మకర లగ్నానికి లగ్నంలో శని, అలాగే లగ్నానికి అధిపతి అయినటువంటి శని శాస మహాపురుష యోగంలో శుక్రుడితో, అంటే పంచమ దశమాధిపతి లగ్నంలో, లగ్న ధనాధిపతి లగ్నంలో బాగుంది. అలాగే రెండో ఇంట్లో గురుచంద్రుల యొక్క కలయిక, పంచమంలో రాహు, అలాగే ఏకాదశంలో కుజుడు, రవి, కేతు, 12వ ఇంట్లో బుధుడు. ఇక్కడ మీరు అడిగిన వాటిల్లో అన్నీ కావాలంటే రావమ్మా. ఎలా ఉంటుందంటే నాకు అవ్వ కావాలి బువ్వ కావాలి అంటారు, చిన్నప్పుడు చెప్పేవాళ్ళు కదా, కుదరదు. అవ్వ కావాలా బువ్వ కావాలా? అవ్వ ఉంటే బువ్వ ఉండదు, బువ్వ ఉంటే అవ్వ ఉండదు. కాబట్టి రెండు కావాలంటే కుదరదు. తెనాలి రామకృష్ణులాగా మీరు ప్రశ్న, నాకు జ్ఞానం కావాలి డబ్బులు కావాలి అంటే రెండు కలుపుకొని తాగితే ఏమైపోయింది? ఒకటి కవి అయిపోయినాడు. అట్లా అయిపోతుంది. గొప్ప రాజ్యంలో ఆయన కవిగా ఉన్నప్పటికీ చివరికి ఆయన ఏ విధంగా బ్రతికాడో అందరికీ చరిత్ర చెప్తుంది. కాబట్టి ఏదైనా ఒకదాన్నే ఎంచుకోవాలి. రెండు పడవల మీద కాలేస్తే కుదరదు. జాతకంలో సంపూర్ణమైనటువంటి సర్పదోషం ఉన్నది. వ్యయాధిపతి ధనంలో ఉన్నాడు, అలాగే తండ్రి స్థానాధిపతి వ్యయంలో ఉన్నాడు. ఇలా చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి అతని జీవితంలో అతని విద్య అద్భుతంగా ఉంటుంది, అతను గొప్ప స్థితికి ఎదుగుతాడు. అతని ద్వారా వీళ్ళు వెదగాల్సిందే తప్ప, అంటే అతను బ్రతకడం కోసం, అతను అనుభవించడం కోసం, అంటే ఈ జాతకంలో ఎవరైతే పిల్లవాడు ఉన్నాడో వాడు అనుభవించడం కోసం వాళ్ళ తండ్రి సంపాదించవలసిందే, అంతే తప్ప మిగతా ఇవన్నీ కొంచెం కష్టం తల్లి మీరు అడిగినటువంటివి. ఎందుకంటే తండ్రి స్థానాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు అది అద్భుతం అని నేను చెప్పలేను. శత్రురాశిలో ఉన్నప్పుడు, అది వ్యయాధిపతి ధనస్థానంలో ఉన్నప్పుడు మీ వాడు అసలు ఖర్చు పెట్టడమ్మా అని నేను చెప్పలేను. ఇలా కొన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి శతభిష నక్షత్రం అయినంత మాత్రం చేత కాదు, మిగతా ప్లానెటరీ సిస్టమ్ ప్రకారం మాత్రమే అది జరుగుతుంది. ఇప్పుడు రాహు మహాదశ జరుగుతుంది. రాహు 2030 వరకు కూడా ఉన్నాడు. ఈ రాహు ఎక్కడ ఉచ్చ స్థితిని పొందున్నాడు, మంచిదే, చెడ్డదేం లేదు అక్కడ. కాకపోతే బుధుడు వ్యయంలో ఉండటం అది మంచిది కాదు. మీ అబ్బాయిని ప్రతిరోజు విశ్వసహస్రనామాన్ని చదువుకోమని చెప్పండి. అలాగే గురువుగారు, మరి ఈ వసంత పంచమి రోజున ఏం చేస్తే మంచిదండి? జనరల్గా అమ్మ వసంత పంచమి రోజున పిల్లలందరికీ అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు. మన వాళ్ళంతా బాసర పోయి చూడండి, రేపు ఉదయం నుంచి మొదలవుతుంది. అసలు తెల్లారుజాము నుంచే అక్కడ స్నానాలు గినాలు, అసలు మన వాళ్ళు మామూలుగా ఉండదన్నమాట. ఈ బాసర నేను 2000 సంవత్సరంలో పోయినప్పుడు అక్కడ ఎటువంటి వసతులు లేవు. అసలు రాత్రిపూట వెళ్ళే ఓ బస్సు అక్కడ స్టే చేసేది, ఆ బస్సులో పండుకునేవాళ్ళం. ఒక బస్సు ఉండేది అక్కడ, బైన్సా నుంచి వచ్చే బస్సు, అక్కడి నుంచి నిజామాబాద్ వచ్చి అక్కడి నుంచి వచ్చేవాళ్ళం. ఇప్పుడు పోయి చూడండి ఎలా ఉందో. కారణం ఏమిటంటే మంచిదే, హిందూ ధర్మంలో గొప్పగా ఎదగటం, అక్కడ వేద పాఠశాలలు ఇవన్నీ ఉండటం చాలా చాలా మంచిది, నేను అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మన వాళ్ళందరూ అక్కడ వెళ్ళి ఇబ్బందులు పడకండి, నా ఉద్దేశం అది. ఎందుకంటే తల్లిని మించినటువంటి దైవం ఈ ప్రపంచంలో లేదు. మీ ఇంట్లో చక్కగా అమ్మవారిని స్థాపించుకొని, అంటే వెళ్ళలేనటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇబ్బందులు ఎందుకు, దూరం నుంచి ఎక్కడ పక్కన ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు, మంచిగా దర్శనం చేసుకోవచ్చు, రావచ్చు. అక్షరాభ్యాసం కోసం అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందంటే, చూడకుండా నేను ఎప్పుడు చెప్పను, ఏదైనా సరే అంత కష్టపడతారు. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం నేను చూసినప్పుడు అలా ఉండి ఇప్పుడు ఇంకెలా ఉంటుందో ఆలోచించాలి. కాబట్టి అమ్మవారి యొక్క ఆశీర్వాదం అక్కడికి వెళ్తేనే ఉంటుంది అనుకుంటే అది మన పొరపాటు. కావాలంటే తర్వాత మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, కానీ ఇబ్బందులు పడొద్దని చెప్పేదానికి చెప్తున్నాను. తల్లిని మించినటువంటి దైవం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. తల్లే సాక్షాత్ మొదటి గురువు ఎవరికైనా సరే. నానా ఇది నేర్చుకొని నేర్పించేది అమ్మే. కాబట్టి అలాంటి తల్లి ఇంట్లో మీ బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని చక్కగా పసుపచ్చని బట్టలు కట్టుకొని అమ్మవారిని స్థాపించుకొని, మీకు ఏ మంత్రం వచ్చినా రాకపోయినా తల్లి రక్షించు అని చెప్పేసి అమ్మవారికి దండం పెట్టి ముందు చక్కగా అక్షంతలు పెట్టుకొని అక్షంతల్లో మీ పిల్లవాడి చేత రాయించండి. లేకపోతే చెవులో చెప్పండి, ఓం అనేటువంటి ఒక మంత్రాన్ని చెప్పండి. ఓం అందరూ రాస్తారు, చదువు రాని వాళ్ళు కూడా రాస్తారు. కాబట్టి అలా ఏదైనా చేసుకొని దానికి ముహూర్తం ఉదయం 7:15 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు టైం ఉంటుంది. కాబట్టి తల్లి ఖచ్చితంగా చేయిస్తే మంచి ఆశీర్వాదం దొరుకుతుంది. ఎవరో చేయించే కన్నా, అక్కడికి వెళ్ళి ఇది చేసే కన్నా. ఎందుకు చెప్తున్నానంటే
శివాజీని పెంచింది ఎవరు? వీరుడుగా వాళ్ళ తల్లి. అలెగ్జాండర్ని ఏమంటారు? ప్రపంచ విజేతగా చెబుతారు. ఆయనకి నూరి పోసింది ఎవరు? వాళ్ళ అమ్మే కదా. కాబట్టి తల్లి గొప్ప వీరుణ్ణి చేయగలదు ఎవరినైనా సరే. నిజంగానే ఐన్స్టీన్ కూడా ఆయనకున్నటువంటి దీనికి మీ అబ్బాయి సరైనటువంటి వాడు కాదు అని చెప్పి తోసేస్తే వాళ్ళ అమ్మే ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆయన్ని ఈ రోజున మనకి ఒక గొప్ప సైన్స్ సిద్ధాంతాలను అందించినటువంటి ఐన్స్టీన్ మన అందరికీ తెలుసు. మరి ఆయన్ని కూడా అలాగే. కాబట్టి తల్లి పాత్ర అనేది చాలా ముఖ్యం. అందుకని అమ్మకు మించిన దైవం లేదు. కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా అక్షరాభ్యాసం చేసేవాళ్ళు ఉంటే ఎక్కడికో వెళ్ళి ఇబ్బందులు పడతారంటే అది మీ ఇష్టం, అది నాకు సంబంధం లేదు, వెళ్ళొద్దని నేను చెప్పను. కానీ ఇంట్లోనే చక్కగా అన్నీ చేయించుకోవచ్చు. లేదు మీకు చేత కాకపోతే ఒక ఆయన్ని పిలుచుకొని చక్కగా అన్నీ చేసుకుంటే, ఎందుకంటే ప్రశాంతంగా మీ ఇంట్లో చేసుకోవచ్చు. మీ వాడి అక్షరాభ్యాసాన్ని ప్రశాంతంగా జరుపుతారన్న ఉద్దేశంతో చెప్తున్నాను. అది ముహూర్తం 7:15 నుంచి 12:33 లోపుగా చేసుకోండి. పసుపు పచ్చని పూలతో అమ్మవారిని, లేదా పసుపు ముద్దైనా సరే అమ్మవారిని మనం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మన బాసర్లో ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఇసుకతో చేసినటువంటిది ఉంటుంది. మీరు పెద్ద విగ్రహం పక్కన కింద చిన్న విగ్రహం ఉంటుంది, వెళ్ళి చూస్తే కింద పెట్టుంటారు చిన్నగా. పెద్ద విగ్రహం కనపడుతుంది వీణ అది పట్టుకొని. ఆమె అసలు కాదు, కింద చిన్న విగ్రహం ఉంటుందన్నమాట. అది ఫస్ట్ ఇసుకతో చేసినటువంటి సైకిత విగ్రహం, అమ్మవారి యొక్క విగ్రహం. కాబట్టి అది చాలామంది గమనించరు. అది చాలామంది వింటే రేపు వెళ్తే చూస్తారు వెళ్ళేవాళ్ళు అని చెప్తున్నాను. ఆశీర్వాదం పొందండి, మంచిది. కానీ ఇంట్లో చక్కగా చేసుకోండి. మీ పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు కలగాలని, మంచి అక్షర జ్ఞానంతో పాటు లోక జ్ఞానంతో పాటు విజ్ఞాన జ్ఞానం కూడా కలగాలని అందరినీ అమ్మవారిని వేడుకోండి. అలాగే పాల్వంచ నుంచి మల్లికార్జున్ గారు ఉన్నారు. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నమస్తే అండి. మేడం మా పెద్ద పాప మేడం. ఏంటండి? మా పెద్ద అమ్మాయి మేడం, పెద్ద పాప Okay. ఎంపీ సెకండ్ ఇయర్ చేస్తుంది మేడం. ఓకే. 2004 నెల మేడం. డేట్ నాన్న? 2004 సంవత్సరం 4 నెల. తేదీ చెప్పవయ్యా, తేదీ. డేట్ చెప్పండి, ఏ డేట్ లో పుట్టారు? 6వ తారీఖు సార్. 6 ఏప్రిల్ 2004. 4వ నెల 6వ తారీఖు అండి. 6వ తారీఖు 2004. ఎన్ని గంటలకి? 10:30 అండి. 10:30 ఉదయం. నైట్ సార్, ఆ. రాత్రి. మరి అదే చెప్పేది, సగం టైం నువ్వే తినేస్తాట. చెప్పు చెప్పు టైం. ఎక్కడ పుట్టింది? ఉదయం సార్, రాత్రి పూట సార్. ఏ ఊర్లో పుట్టారండి? ఆయన దయచేసి టీవీ టీవీ చూస్తా చూస్తూ ఉన్నాడమ్మా, మాట్లాడకండి. అది ప్రాబ్లం. రాత్రి 10:30 ఓకే. ఇక్కడ మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ 6/10/2004, రాత్రి 10:30. ఇక్కడ మీ పాప పుట్టిన టైంకి లగ్నం వృశ్చిక లగ్నం, రాశి తులారాశి, స్వాతి నక్షత్రం 2వ పాదం. ఇక్కడ జన్మజాతకరీత్యా పంచమంలో రవి, 6వ ఇంట్లో బుధరాహువులు, సప్తమ శుక్రకుజులు, అలాగే అష్టమ శని, దశమ గురువు, 12వ ఇంట్లో చంద్రకేతువుల యొక్క కలయిక. విద్యాస్థానాన్ని గురువు దశమ స్థానంలో ఉండి చూడటం, అలాగే దశమంలో గురువు ఉండి, అలాగే దశమాధిపతి పంచమంలో పరివర్తన యోగం కలిగి ఉండటం, విద్యలో గొప్ప స్థితిని రాణించగలిగినప్పటికీ సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు మాలవ్య మహాపురుష యోగాన్ని కలిగించిన 6వ స్థానాధిపతి లగ్నాధిపతి 7వ ఇంట్లో ఉన్నందువల్ల ఇది కుజదోషంగా చెప్పబడుతుంది. ఈ కుజదోషం వలన ఆమె చదువుకొని రేపు మంచి ఉద్యోగం తెచ్చుకున్నప్పటికీ కూడా ఆమె ఎవరినన్నా ఇష్టపడటమో, లేకపోతే వన్ సైడ్గా ఇదిగా అభిమానాన్ని పెంచుకోవటం లాంటివి చేస్తే అది కష్టపడుతుంది. అలా లేకుండా జాగ్రత్తగా చదువుకొని మంచి ఉద్యోగంలో నిలబడి గొప్ప స్థితికి రావాలని కోరుకుందాం. ఎందుకంటే ఇక్కడ జాతకంలో గురువు విద్యాస్థానాన్ని అద్భుతంగా చూస్తూ, ఆ విద్యాస్థానాధిపతి అష్టమంలో కూడా ఉన్నప్పటికీ మిత్రరాశిలో ఉన్నందువలన, కాబట్టి అక్కడ భయపడాల్సిన అవసరం లేదు మిత్ర నక్షత్రంలో ఉన్నందువలన. కాకపోతే వివాహ విషయంలో మాత్రమే మనం కొంచెం ఆలోచించవలసి ఉంటుంది. అలాగే గురువు గారు, ధన్యవాదాలు. నమస్తే. ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 టీవీ. నమస్తే.